హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 4. ఇక స్టోరీలోకి వెళ్తే శ్రీ సిరి ఇద్దరు సునీత వాళ్ళ హౌస్కి వెళ్తారు. సునీత వాళ్ళ హౌస్ చూడగానే శ్రీ కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు. ఏదో మధ్యతరగతి అమ్మాయి అనుకున్నా కానీ వీళ్ళు బాగా సెటిల్ అయినట్టున్నారే చూస్తుంటే. ఇంత గొప్పగా ఉన్నా సరే సునీత మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తారు. సిరిని చూసిన సునీత హమ్మయ్య వచ్చేసావా అని సిరిని లాక్కొని తన రూమ్లోకి తీసుకెళ్తుంది. శ్రీని చూడగానే సునీత వాళ్ళ అమ్మ శాంతి గారు రాబాబు అని సోఫాలో కూర్చోమని చెప్తుంది. ఇంతలో సునీత వాళ్ళ కజిన్ రవి వస్తాడు. తనను శ్రీకి పరిచయం చేస్తుంది శాంతి. ఇల్లంతా చాలా సందడిగా గోలగా ఉంది. శ్రీకి మాత్రం అవన్నీ అస్సలు నచ్చడం లేదు. రవి ఏదో అడుగుతున్నాడు. ఇష్టం లేనట్టుగానే సమాధానం చెప్తున్నాడు మన శ్రీ. తన పరిస్థితి గమనించి ఏమైనా కావాలా బావగారు అని అడుగుతాడు రవి. శ్రీ వెంటనే సిరి కావాలి అంటాడు. సిరీనా? అదే, తను నాతో వచ్చింది కదా, నేను వెళ్ళాలి, ఒకసారి తనని పిలుస్తారా అని చెప్తాడు. ఏంటి వెళ్ళిపోతారా? నేను జస్ట్ తనని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఓకే బావగారు, కానీ బయట చాలా వర్షం వస్తుంది కదా, తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు కదా. వర్షం వస్తే ఏమైంది, నేను కారులోనే కదా వెళ్ళేది, నాకు పనుంది, నేను వెళ్ళాలి అని చెప్పి పైకి లేస్తాడు. ఇంతలో సిరి వస్తుంది. సార్, అమ్మగారు ఫోన్ చేశారు అని చెప్పి తనకి ఫోన్ ఇస్తుంది. ఏంటి, మామ్ నాకు చేయకుండా మాటి మాటికి తనకే కాల్ చేస్తుంది అనుకొని ఫోన్ తీసుకుని బయటకు వస్తాడు. చెప్పు మామ్. శ్రీబాబు, నీకోసం హరీష్ వచ్చాడు, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు. ఏమైంది? నేను కూడా నీకు కాల్ చేశాను, నువ్వు కాల్ అస్సలు లిఫ్ట్ చేయట్లేదు, అందుకే సిరికి కాల్ చేస్తున్నాను. నేను లిఫ్ట్ చేయలేదా? అసలు నాకు కాల్ రాలేదుగా. హో గాడ్, నేను మొబైల్ మర్చిపోయాను అనుకుంటూ ఓకే మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా, హరీష్ని అక్కడే ఉండమని చెప్పు. శ్రీ, నేను చెప్పేది విను, ఈ టైంలో వద్దు, బయట అస్సలు బాగాలేదు, మీరు ఎలాగో క్షేమంగా వెళ్ళారు, అది చాలు, వాన తగ్గగానే రావచ్చు కదా. మామ్ ప్లీజ్, నేనేం చిన్నపిల్లవాడిని కాదు, ఏంటి అందరు అలా భయపడుతూ ఉన్నారు, నాకు చాలా పనులున్నాయి, ఇంకా అసలు ఇక్కడ చాలా ఇరిటేటింగ్గా ఉంది, ఈ గోల్ అస్సలు నచ్చడం లేదు నాకు, పైగా నాకు ఎవరూ తెలియదు, ఇంకా మెంటల్ది నన్ను వదిలేసి సునీత వదిన దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా ఈ ఆంటీ రవి నన్ను అడిగిన ప్రశ్నలే అడిగి కాఫీ తాగుతారా, జ్యూస్ తాగుతారా, డ్రింక్ తీసుకురానా, ఇలా మర్యాదలు చేస్తుంటే నాకు అరే ఆపురా బాబు, ఎవరైనా వింటారేమో, మనం మగపెళ్లి వాళ్ళం కదా, అందుకే అలా మర్యాదలు చేస్తారు, అయినా వాళ్ళు చాలా మంచివాళ్ళు. అవును, ఎవరినో మెంటల్ అన్నో, ఎవరిని? సిరీనా అని నవ్వుతూ, అది మెంటల్ది కాదు, నా దగ్గర మాత్రం అలా అనకు, సరే నీ ఇష్టం, ఇంకా అక్కడ ఉండలేకపోతే వచ్చేసాయి, నీ మాటలకి నువ్వు చేసే పనులకి వాళ్ళ కోపం రాకముందే వచ్చేసాయి అక్కడి నుండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. థ్యాంక్ యూ మామ్ అని చెప్పి లోపలికి వెళ్తాడు. సిరి కోసం వెతుకుతూ ఉంటాడు. సునీత రూమ్లో ఉంటుంది కదా అని చెప్పి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. సునీత తన కోసం తెచ్చిన నగలు చూసుకుంటూ మెడలో పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది. కానీ సిరి ఏది కనిపించడం లేదు అని లోపలికి తొంగి చూస్తూ ఉంటాడు. సిరి అప్పుడే కాఫీ తీసుకొని సునీత రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. డోర్ దగ్గర శ్రీని చూసి ఏంటి సార్, ఏమైనా కావాలా అని అడుగుతుంది. ఆ మాటలకి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతాడు. కానీ సిరి వెనుకుండడం వలన శ్రీ తిరిగిన స్పీడ్కి తన మీద పడబోయి ఆగుతాడు. సార్ జాగ్రత్త అని నవ్వుతూ చేతిలో కాఫీ ఉంది సార్ అని చెప్తుంది. శ్రీకి పిచ్చ కోపం వస్తుంది. సార్ వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి సునీత దగ్గరికి వెళ్ళి కాఫీ ఇచ్చి బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి సార్, ఏంటి విషయం అని అడుగుతుంది. శ్రీ తన చేయి పట్టుకుని లాక్కొని పక్కనున్న టెర్రస్ మీదకి తీసుకుని వెళ్తాడు. సిరికి ఏమీ అర్థం కావడం లేదు. సార్ వదలండి నా చేతిని, ఏమైంది, ఎందుకలా లాక్కొని పోతున్నారు, మాట్లాడుకు అని బలంగా లాగి పడేస్తాడు. సిరి అంత దూరంలో వెళ్ళి పడిపోతుంది. తన దగ్గరికి వెళ్ళి నన్ను చూస్తే నీకు నవ్వొస్తుందా, నీకోసం నేను వెయిట్ చేయాలా, నువ్వు మా ఇంట్లో పని మనిషివి, ఇక్కడికి నాతో వచ్చింది నీకు గుర్తుంది కదా, మరి నా వెంట ఉండకుండా వెళ్ళిపోతావేంటి, నీకోసం నేను తిరగాల, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావని. అది కాదు సార్ సునీత మేడం. శ్రీ తన వైపు వేలు చూపిస్తూ ఆపు, నాకు తెలుసు నువ్వు తన కోసం వచ్చావని, కానీ నేను ఇక్కడ ఉన్నాను కదా, నన్ను కూడా చూసుకోవాలి కదా, ఆ మాత్రం తెలియదా నీకు అని ఫోన్ తన మీదకి విసిరేసి ఇంకెప్పుడైనా నన్ను చూసి నవ్వితే అని వేలు చూపిస్తూ చెప్తాడు. ఇప్పుడే వెళ్ళు అని చెప్పి శ్రీ కూడా అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. సిరిని స్పీడ్గా తొయ్యడం వలన మోచేతికి కొంచెం గీసుకుని దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది. అక్కడ రుద్దుకుంటూ ఈసారేంటి, ఎప్పుడు ఎలా ఉంటాడో అసలు అర్థం కావట్లేదు, తను అసలు ఏం మాట్లాడుతున్నాడు తనకైనా అర్థమవుతుందా
అమెరికాలో కూడా ఇలానే ప్రవర్తిస్తాడా అందరితో అని పైకి లేస్తూ చుట్టూ చూస్తుంది. ఎవరూ లేరులే అనుకొని లోపలికి వచ్చేస్తుంది. శ్రీ కారులో వెళ్తూ ఉంటాడు. మనసులో ఏదోలా ఉంటుంది. ఏమైంది నాకు? ఆ మెంటల్ దాంతో అలా మాట్లాడాను. తను నన్ను చూసి నవ్వితే నాకెందుకు అంత కోపం వస్తుంది? అలా తోసేశాను. పాపం తనకేమన్నా తగిలుంటాయా? అయినా నేనేంటి తన గురించి అలా ఆలోచిస్తున్నాను? అసలు నేను మొబైల్ యూజ్ చేయకుండా ఇప్పటి వరకు ఎలా ఉన్నాను అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాన కొంచెం తగ్గుమొహం పట్టింది. అప్పుడే ఒక ఉరుము కూడా ఉరిమింది. శ్రీకి వెంటనే సిరి గుర్తొచ్చింది. తను గట్టిగా పట్టుకోవడం, భయపడడం అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. శ్రీకి నవ్వొస్తుంది. ఎంత ముద్దుగా ఉంది తను. మెంటల్. ఇప్పుడు ఉరుమొచ్చింది కదా, ఏం చేస్తుందో ఏంటో అని సిరిని తలుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. సునీత మేడం మీకు అన్నీ ఇచ్చేశాను కదా అంటూ ఉండగా గట్టిగా ఉరుము సౌండ్ వస్తుంది. వెంటనే సిరి సునీతను పట్టుకుంటుంది. ఓయ్ ఏమైంది అంటూ సిరిని అడుగుతుంది సునీత. అది మేడం నాకు ఉరుమంటే కొంచెం భయం అని తడబడుతూ చెప్తుంది. సునీత నవ్వుతూ అంతేనా, నన్ను గట్టిగా పట్టుకుంటూ పోయిందా మరి నీ భయం? ఆ మాటలకి కారులో శ్రీ అన్న మాట గుర్తొస్తుంది సిరికి. నన్ను గట్టిగా అలానే పట్టుకో అన్నాడు అని. సిరి ఏం ఆలోచిస్తున్నావు? భయం పోయిందా లేదా? పోయింది మేడం అని. ఈ వాన్ ఏంటి మేడం? మీరేమైనా చిన్నప్పుడు బియ్యం తిన్నారా? బియ్యం ఏంటి? బియ్యం తింటే ఏమవుతుంది? అంటే చిన్నప్పుడు మనం బియ్యం తింటే పెళ్లి రోజు మనకి వాన వస్తుందంట అని మా అమ్మ చెప్పేది అని చెప్తూ నవ్వుతూ ఉంటుంది. వాట్? అలాంటివన్నీ నువ్వు నమ్ముతావా? అవును మేడం, పెద్దవాళ్ళు ఏదైనా ఆలోచించే కదా చెప్తారు. అందుకే వాళ్ళు ఏం చెప్పినా నేను కొంచెం నమ్ముతాను. అవునా? సరే చెప్పు ఇంకా ఇలాంటి సామెతలు. మేడం అవి సందర్భాన్ని బట్టి వస్తాయి. ఇప్పుడు మాట్లాడడానికి మామూలుగా అయితే రావు నాకు. సరే మేడం మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. బయట చుట్టాలందరూ ఉన్నారు కదా, అందరితో కలిసి సరదాగా ఏదైనా గేమ్ ఆడుకుందాం. అప్పుడే అక్కడికి రవి వస్తాడు. సిరి కరెక్ట్గా చెప్పావు. ఇలా అందరితో కలిసి గేమ్స్ ఆడుకుంటే చాలా బాగుంటుంది. రవి నువ్వేంట్రా ఇలా వచ్చావు? అమ్మ నిన్ను బావగారితో వెళ్ళమని చెప్పింది కదా. అక్క, కానీ ఇప్పుడే కాదులే, రేపు మార్నింగ్. అవునా? సరే మీరు వెళ్ళి ఏం గేమ్ ఆడాలో ఆలోచిస్తూ ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పి వాళ్ళని బయటికి పంపిస్తుంది. సరే అక్క త్వరగా వచ్చేసాయి. సిరి పద మనం ఏం చెయ్యాలో నేను చెప్తాను అని అక్కడి నుండి తీసుకెళ్తాడు. శ్రీ ఇంటికి వెళ్ళి హరీష్తో రూమ్లో ఉంటాడు. అరే మా చెల్లితో నువ్వు కారులో వెళ్ళావా? మళ్ళీ చెల్లంటావేంట్రా? తను మా ఇంటి పని మనిషి. అబ్బా తెలుసు కదరా తను మీ ఇంటి పని మనిషి అని, కానీ నన్ను అన్నయ్య అన్నది కదా, ఆ పిలుపులో ఏదో ఉందిరా. నాకు కూడా ఎలాగో సిస్టర్స్ లేరు కదా, ఇంక తననే నా సిస్టర్ అనే అనుకుంటున్నాను. అరే ఆపరా బాబు, నువ్వు నీ సిస్టర్ సెంటిమెంటు అదేదో మెంటల్ది, దాన్ని పట్టుకొని. అది సరే కానీ ఎక్కడికి వెళ్ళావు? నిన్నటి నుండి కనిపించట్లేదు. మీ ఇంటికి కూడా నువ్వు రాలేదని చెప్పి ఆంటీ చెప్పింది. ఆ మాటలకి హరీష్ ముసిముసిగా నవ్వుతూ ఉంటాడు. అరే నిన్నేరా అడిగేది, ఆ నవ్వేంటి సమాధానం చెప్పకుండా? అది నేను. ఏంట్రా అమ్మాయిలాగా అలా సిగ్గుపడిపోతున్నావు? అది నేను అంటున్నావు? అదేరా నేను మా మరదల దగ్గరికి వెళ్ళాను. మరదలా? అసలు నీకు ఇక్కడ ఎవరున్నారా మరదళ్ళు? అదేరా మొన్న మీ ఇంట్లో ఫంక్షన్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. కరణ్కి ఫ్రెండ్కి ఫ్రెండ్ అట. ఓరి దేవుడా, నీకేమైనా పిచ్చేమైనా పట్టిందారా? అది ఎవరో ఏంటో. అరే ప్లీజ్ రా, అది ఇది అని అనవాకు. తన పేరు లాస్య. తను మన కరణ్ ఆఫీస్లోనే వర్క్ చేస్తుందంట. వాళ్ళ నాన్న లేరు, అమ్మ తను ఇద్దరే ఉంటారు. ప్రస్తుతానికి వాళ్ళ అమ్మ లేదంటేను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తను నన్ను బావా అని పిలుస్తుంది, అందుకే నేను తనని మరదలని చెప్పాను. ఓర్ని, ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నావురా? పర్వాలేదు. మరేంటి మ్యాటర్ ఇక? హరీష్ సిగ్గుపడుతూ మేమిద్దరం కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. అబ్బో అక్కడి వరకు వచ్చావా? అమెరికా నుండి రావడం వల్ల నాకంటే నీకే ఎక్కువ వర్కౌట్ అయినట్టుందిగా. హరీష్ నవ్వుతూ అవునరా, మరి నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం మన వైఫ్లతో హ్యాపీగా అమెరికా వెళ్ళిపోవచ్చు. ఒరేయ్ నీ పిచ్చి నాకు తగిలించకు. నేను కొన్ని రోజులు హ్యాపీగా గడపాలని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ పెళ్ళి గిల్లి ఇలా చెత్త ఐడియాలు ఇచ్చి నా బుర్ర పాడు చేయకు. అసలే ఆ మెంటల్ దానివల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను. ఏంట్రా అని హరీష్ ఆశ్చర్యపోతాడు. నువ్వు డిస్టర్బ్ అవుతున్నావా? ఎవర్రా తను? నిన్ను డిస్టర్బ్ చేసిన అమ్మాయి ఎవరు? ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో చూసాక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.